Hey guys, welcome to my YouTube ఛానల్. దిస్ ఈజ్ యానిమీస్ అండ్ తెలుగు. నాకు తెలుసు లేట్ అయిందని చెప్పి దానికి సారీ. అలాగే మనం కావాల్సిన లేకుండా వీడియో స్టార్ట్ చేసేసుందాం. మీరు తమిళలో చూస్తుంటాడు ఏ యానిమీ అని చెప్పి దీన్ని నాకు పాత ఛానల్లో చాలా రిక్వెస్ట్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే గైస్, మన స్టార్టింగే ఒక పిల్లోడు గోన్ అని చూపిస్తూ ఉంటాడు. తను ఫిషింగ్ చేస్తూ ఉంటాడు. చాలా కష్టపడి ఒక పెద్ద చేపని పట్టి ఉంటాడు. అది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని తీసుకొని పోయి పెట్టి ఒక్కడు చూపిస్తా ఉంటాడు. పెట్టి ఒకడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. ఎందుకంటే అంత పెద్ద చేప పట్టుకున్నాడని చెప్పి. ప్లస్ అప్పుడు వాళ్ళ ఆంటీని చూపిస్తాడు. కింద డిస్‌ప్లే చేశాను చూడండి. అలాగే ఆంటీ నేను హంటర్ అయ్యేదానికి నేను ఇప్పుడు క్వాలిఫై అయినా అని చెప్పి అడుగుతుంటే తను కూడా కామ్ అయిపోయి వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడుతాడు. ఎందుకంటే వాళ్ళ ఆయన కూడా అలాగే వెళ్ళిపోయాడు కాబట్టి గాను వాళ్ళ నాన్న. కాబట్టి ఇంకా మన గాను కూడా హంటర్ అయ్యేదానికి షిప్‌లో వెళ్ళిపోతాడు. ప్లస్ నాన్న నువ్వు ఎక్కడున్నా గాని నేను ఎతికేసి వస్తా అని చెప్తాడు. ప్లస్ ఆంటీకి కూడా బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ మెయిన్ పాయింట్స్ మాట్లాడతాను డిస్కస్ ఏం లేకుండా. మన గాన్ షిప్ ఎక్కేసి వెళ్ళిపోతా ఉంటాడు. అక్కడ ఒక పిల్లోడిని బుల్లీ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఆ గాన్ చూసి కెప్టెన్ వచ్చేసి ఆ పిల్లోడిని కాపాడతాడు. ప్లస్ గానికి ఏదో సంథింగ్ ఫిషీగా అనిపించి తనకి స్మెల్లింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటది. దానివల్ల చూసి ఇక్కడ తుఫాన్ రాబోతుంది జాగ్రత్త అని చెప్తాడు. అదే నిమిషానికి తుఫాన్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటది. మన కెప్టెన్ కూడా చాలా కష్టపడి దాన్ని ఎట్టో చేస్తా ఉంటాడు. తుఫాన్ వల్ల ప్రతి ఒక్కడు చిల్లాచెదరైపడి ఉంటాడు. దాన్ని చూసి మీ ఏమంటారు హంటర్స్ అని చెప్పి చెప్తుంటే మన గాలమరం పెట్టి ఒకడు హెల్ప్ చేస్తుంటాడు. ప్లస్ ఇంకో అమ్మాయి ఇంకో సేఫ్‌గా ఉంటాడు. దీన్ని చూసి మీ ముగ్గురే సెలెక్ట్ అయ్యారు. మీ ముగ్గురు వెళ్తారు. యాహ్! నేను వెళ్తున్నాను అని చెప్పి ఆనందపడుతున్నాడు. మనోడు చూస్తుంటే సరే ఇంక మీరు వెళ్తున్నారని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతా ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఇంకెవరు సెలెక్ట్ కాలేదు. కానీ మీరు మాత్రమే చాలా జాగ్రత్తగా ఉన్నాడని చెప్పి చెప్తా ఉంటాడు. నాకు డబ్బులే చాలా అవసరం అని చెప్పి చెప్తా ఉంటే నేను ఇదంతా నా పైరు కోసం చేస్తున్నా అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే నువ్వేం చేస్తావు నేను చూస్తాను అని చెప్పి కెప్టెన్ క్లియర్ మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ చెక్ చేస్తా ఉంటాడు. నీ కళ్ళలో ఉన్న విషయం చాలా భయంకరమైనది అని చెప్పి చెప్తుంటే కెప్టెన్ ఏదో దగ్గరలో వస్తుందని చెప్తుంటే తుఫాన్ వచ్చేస్తుంది. దీని నుంచి మనం ఎట్టైనా తప్పించుకో అని చెప్పి గాన్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే ఇక్కడ చూస్తే మన డాక్టర్ బాబీ ఇంకా తిను ఇద్దరు ఫైట్ చేస్తుంటారు. డాక్టర్ బాబీ అంకిల్ ఇద్దరు చాలా ఈజీగా ఫైట్ చేసేదానికి రెడీ అవుతుంటారు. ఇక్కడ చూస్తే గాన్ ఇంకా ప్రజలందరూ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అదే షిప్‌లో ఉన్నోళ్ళని. అది చూస్తే ఎవరు కింద పడిపోదామని చూస్తుంటే తను స్ట్రెయిట్‌గా వెళ్ళి పట్టుకోవాలనుకుంటే అప్పుడే మన గాను ఇంక వీళ్ళు ముగ్గురు కలిసి పట్టుకుంటారు. సరే నువ్వు చేసే అన్ని విచిత్రాలు చేస్తావని చెప్పి సారీ అని చెప్పి పంపించేస్తుంటాడు. చూసి మనోళ్ళు సిటీకి వచ్చేసుంటాడు. అలాగే ఇక్కడి నుంచి మీరు స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తా ఉంటాడు. గాను కూడా చెప్తుంటాడు. నీ వల్లే మేమందరం బతికామని చెప్పి. అలాగే ఇక్కడ నువ్వు స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవచ్చు అని కూడా చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి ఈ విషయాలన్నిటిని ఎవరికి వెనక నుంచి వింటా ఉంటారు. మన గాను కూడా థాంక్స్ తాతయ్య అని చెప్పి వెళ్తూ ఉంటాడు. దాన్ని చూసి ఈడు మంచి ఎప్పుడో ఒక పెద్ద పిల్లోడే అవుతాడని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే మ్యాప్ చూస్తుంటే తాట ప్రకారం చెప్పినట్టయితే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. కానీ తాత ఏమో ఇటు సైడ్ నుంచి వెళ్ళమని చెప్తున్నారు. నిజంగా అదే చెప్పాడు తాత అని చెప్తుంటే, నిజంగా అదే చెప్పాడు తాత అని చెప్పి గాన్ చెప్తున్నాడు. నేను తాత చెప్పినట్టు వెళ్తున్నా. నేను కూడా గాన్ చెప్పిన వెళ్తున్నా. మీ వల్ల నేను రివర్స్ వెళ్తున్నా అని చెప్పి తను వెళ్తా ఉంటే అక్కడ చూస్తుంటే చెప్తా ఉంటాడు. అక్కడికి వెళ్ళాలంటే మనం చాలా కష్టపడి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా ఫైటులు జరుగుతాయి అని చెప్పేసి అక్కడ పరిగెత్తుకుంటే మన కానోళ్ళతో పాటు వెళ్ళిపోతారు. ఎందుకులే మిమ్మల్ని భయపెడతాను అని చెప్పి నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి చెప్తా ఉంటే ఇక్కడ చూస్తే మొత్తం ఎవరు ఉన్నారు చీకటిగా ఉంటది. ఇక్కడ చూస్తే ఎవరో సంథింగ్ ఒక స్టేజ్ పెట్టేసి మిమ్మల్ని కొన్ని క్వెషన్స్ అడుగుతాను. ఆ ముసలోడు మిమ్మల్ని పంపించాడా అని చెప్పి అరుస్తూ చెప్తూ ఉంటది. తర్వాత మనం గాన్ కూడా చెప్తా ఉంటాడు. అవును అని చెప్పి నిజమే. అయినా మీరేం చేస్తా అని చెప్తుంటే అప్పుడే పిల్లోడు కూడా చెప్పేస్తుంటాడు. నేను మీతో పాటు వెనకొచ్చాను. ఎందుకంటే ఆ తాత చెప్తాను నేను విన్నానని చెప్పి చెప్తా ఉంటే అవును ఈ మెథడ్ చేద్దాం చాలా కష్టం మీకు కూడా. ఓహ్! కొత్త పిల్లోడు వచ్చాడా? సరే అయితే కానీ క్వెషన్స్‌కి ఆన్సర్ చేద్దాం అని చెప్పి కొన్ని సింపుల్ క్వెషన్స్ అడుగుతాడు. 2+2 అంటే 5+5 అంట అని చెప్పేసి అక్కడ వెళ్ళిపోతాడు. అది అంటారా మామూలుగా అదే క్వెషన్స్ అడగాలి కదా అని చెప్పి అడస్తా ఉంటారు. సరే నన్ను కూడా అదే క్వెషన్ అడగని చెప్పి అడుస్తుంటే ఇదేంది విచిత్రంగా ఉంది అని చెప్పి మన అమ్మాయికి అర్థమైపోయింది. ఆగండి అని చెప్పి చెప్తా ఉంది. తను క్వెషన్ అడిగేసినది. ప్లస్ ఆ క్వెషన్ చాలా అంటే చాలా ఇప్పుడు లాస్ట్ టైమ్ అడిగినోడు కానీ ఈసారి అడిగినోడు క్వెషన్ చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంటది. దాన్ని చూసి మనోడికి చాలా అంటే చాలా బీపీ ఎగిరిపోయి స్ట్రెయిట్‌గా కొడదామని వెళ్ళిపోతుంటే మనోడు ఇలాగ ఆపేస్తుంటాడు. ఏం చేస్తున్నావు అని చెప్పి అడుస్తుంటే దీనివల్ల మనకి మొత్తం నాశనం అయిపోతున్నాం. అలాగే మనం వెళ్ళామని చెప్పి చెప్తుంటే సరే మీరు వేస్ట్ ఇంకా మీరు గెలిచేసి మీ రియాలిటీ చూపించుకున్నాడు అని చెప్పి పంపిస్తా అని చెప్పి వాళ్ళకి సీక్రెట్ వేలో పంపిస్తా ఉంటది. అప్పుడే గాన్ మాత్రమే అక్కడ ఉంటారు. నేను ఇక్కడ ఖచ్చితంగా ఆన్సర్ చేసి వెళ్తానని చెప్పి గాన్ చెప్తా ఉంటాడు. ప్లస్ వీళ్ళందరూ వెళ్తా ఉంటే స్ట్రెయిట్‌గా ఒక ఇల్లుంటది. ఆ ఇల్లులో ఫాక్స్ ఉంటది. ఫాక్స్ ఒక అమ్మాయిని చంపాలని చూస్తుంటే ప్లస్ హస్బెండ్‌ని చంపేస్తుంటే నా వైఫ్‌ని కాపాడనేసరికల్లా వీళ్ళిద్దరికి చాలా కష్టపడి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఫాక్స్ కూడా చాలా విచిత్రంగా అని చెప్పి చెప్తా పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటే, ఆ ఫాక్స్ మాత్రం వాళ్ళని కిండల్ చేస్తా పరిగెత్తుకుంటూ వెళ్తది. గాను కూడా కాపాడాలనుకుంటాడు. ప్లస్ అమ్మాయిని కూడా కాపాడుతుందని అని చెప్పి అమ్మాయి పిల్ల కూడా తీసిపోయింది చూడండి. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మనోళ్ళు ఖచ్చితంగా ఎత్తలో గాన్ చాలా స్పీడ్‌గా వెళ్తుంటే అమ్మాయి మాత్రం చెప్తా ఉంటది. మా హస్బెండ్‌ని కాపాడండి అని చెప్తా ఉంటే ఇక్కడేదో విచిత్రంగా జరుగుతున్నట్టుంది. ఈ అమ్మాయికి ఏం గుట్లేనట్టుందని చెప్పి స్ట్రెయిట్‌గా కొట్టేస్తుంది. అదే ఫాక్స్ అని చెప్తే అర్థం చేసుకుంటది.
మాట్లాడి, "ఓహ్! మీరు రూపాయలు మర్చి ఫాక్సా? నాకర్థమైపోయింది" అని చెప్పి మాట్లాడుతున్నారు. "ఓహ్! మీరు అర్థం చేసుకున్నారు మమ్మల్ని" అని చెప్పి చెప్తా ఉంటే, "నేను ఇప్పుడు చంపేస్తానులే సరే చూద్దాం" అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే గాన్ మాత్రం ఇక్కడ ఎక్కడో చుట్టూ చిరిగిపోయి ఉంటాడు. ప్లస్ తను ఎడ్జ్‌కెళ్ళిపోయేసరికి అక్కడ కచ్చిన గంటలో బయటకొచ్చేసుంటే, "ఓహ్! ఫాక్స్ ఫైట్ చేయాల్సిన అవసరం లే. మాట్లాడుకుందాం. నీ వైఫ్ బానే ఉంది. ప్లస్ నీ కొడుకు బానే ఉన్నాడని" చెప్పేసి అట్లా వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఇంక వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ అని చెప్పి ఇదొక ట్రైనింగ్ అని చెప్పేసి చెప్తా ఉంది. ఇట్లా నోటీస్ బోర్డ్‌లో ఏసుంచి చదవండి అనంతా. ప్లస్ ఇక్కడ చెప్తుంటే, "సరే ఓహ్! అంటే ఈళ్ళందరూ ఓకేయా?" అని చెప్పి దాని కింద పడిపోయి ఉంటాడు. ప్లస్ వాళ్ళందరూ ఎక్కడికెళ్ళాలని చెప్పి మనోళ్ళు ముగ్గురిని ఎట్టో కష్టపడి ఎగురుకుంటా తీసుకొని ఎళ్తా ఉంటారు. దాంట్లో ఇలా చూస్తే ఒక సిటీకి తీసుకొని వచ్చేసారు. ప్లస్ పాట కఫేలో మనం గాను ఇక్కడ మొత్తం ఫస్ట్ టైమ్ చూస్తుంటాడు. పెద్ద బిల్డింగే కనపడుతది. దీని నుంచి ఉంటదని చెప్తే కాదు పక్కదని చెప్పి పక్కదాని లోపలికి తీసుకొని పోతా ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇదమ్మా అని చెప్పి ఛా! ఇదేందిరా ఇది ఇంత చిన్నదా అని చెప్పి మాట్లాడుతా ఉంటారు. సరే రండి లోపలికి పోదండి మిమ్మల్ని నేను హంటర్ లైసెన్స్ దగ్గరికి తీసుకొని పోతా అని చెప్పి చెప్తా ఉంటే తను కోడ్ చెప్తుంటే బాస్‌కి బిస్‌కి, బూస్‌కి బాస్‌కి అని చెప్పేసరికల్లా సరే అని చెప్పి ఒక కోడ్ చెప్పేసి ఉంటాడు. తర్వాత ఆ కోడ్ విషయం వల్ల ఇద్దరు సరే మేము స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఒక లిఫ్ట్ వస్తుంది. మీరు ఈ లిఫ్ట్‌లో నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే మీరు హంటర్ లైసెన్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తుంటే సరే అని చెప్పి వీళ్ళు కూడా రెడీగా అవుతా ఉంటాడు. జాగ్రత్తగా గెలిచిరండి మిత్రులారా. అలాగే బాయ్ బాయ్ మళ్ళీ కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. సరే ఈ లిఫ్ట్ ఎంతదో అంటదో చూద్దాం అని చెప్పి కూర్చొని ఉంటాడు. ఎందుకంటే అది కిందకి వెళ్తూనే ఉంటది. ప్లస్ వీళ్ళందరూ గమ్ముగా అక్కడే కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం చేసుకోక వీళ్ళందరూ ఫైట్ చేసుకుంటారు. ఎందుకంటే నాకేం కావాలి హంటర్‌కి దేనికి మారుతా అని చెప్పి క్వెషన్‌లు వేసుకుంటా తన డబ్బు కోసం, నా ప్రైడ్ కోసం అని చెప్పి నువ్వు దేనికోసం అంటే సరదా, సరదా కోసం అన్నా. సరదా ఏందిరా అని చెప్పి అందరూ గొడవ వేసుకుంటా ఉంటే నీకేదో ఒక ఉండాలి కదా గోల్ అని చెప్తే, నేను మా నాన్నని కాపాడాలనుకుంటున్నా. అదే కాదురా గోల్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఈ కచేరి. ప్లస్ ఇక్కడ చూస్తే గాని చెప్తా ఉంటారు. మనం వచ్చేసినట్టున్నాం అనేసరికల్లా బయటకొచ్చేసరికి చాలా వరకు మంది ఉంటారు. ఎందుకంటే హంటర్ లైసెన్స్ కోసం. అప్పుడే కొంతమందికి 43, 44 ఇంకా 45 అని చెప్పి మన గాన్ కూడా ఒక టోకెన్ ఇచ్చుంటాడు. ఆ గాన్ ఆ టోకెన్ చూస్తుంటే ఓకే అని చెప్పి చూస్తుంటే 16 మెంబర్ వచ్చి మన గానోళ్ళని కలుస్తా ఉంటాడు. ఇతను మనం 16 అని పిలుద్దాం. చెప్తా ఉంటే తన పేరు 16 అని పిలుస్తాం. ఎందుకంటే ఇక్కడ నోటీస్ చేసి ఉన్నాం చూసుకోండి. చెప్తుంటే చాలా వరకు మనకి పవర్‌ఫుల్ అయిన వాళ్ళు ఎవడెవడు అని చెప్పి మన 16 చెప్తా ఉంటాడు. అలాగే మన ముసలోడు కూడా చాలా పవర్‌ఫుల్ అని చెప్తా ఉంటే అప్పుడే ఒక జోకర్ గాని తగిలేసి ఎళ్తా ఉంటే అప్పుడే వాడిని స్ట్రెయిట్‌గా చంపేసి ఉంటాడు. ప్లస్ నా జుట్టు పెట్టుకొని డిలే అవుద్దని చెప్పి చెప్తా ఉంటాడు. తన పేరు కూడా నేను మెన్షన్ చేశాను చూసుకోండి. అలాగే ఇక్కడ చూస్తుంటే చాలా అంటే చాలా పవర్‌ఫుల్ అయినోడు. నేను వాడిని 44 అని పిలుస్తాను. ప్లస్ వస్తుంటే 44 చాలా పవర్‌ఫుల్ అయినోడు. వాడు చాలా అంటే చాలా ఈవిల్ పర్సన్. ఇప్పుడు వాడికి పెద్దోడిని చంపేస్తుంటా అని చెప్పి వాళ్ళకి థమ్సప్ ఇస్తా ఉంటే అదే థమ్సప్ వాళ్ళు చాలా వరకు మంది వాళ్ళు నాశనం అయిపోయారని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకంటే తన ట్రిక్ ఏంటంటే చాలా వరకు కండిషన్స్‌ని తగ్గించాలని. కానీ మనోళ్ళు తాగుదాం అనుకుంటా ఉండేసరికల్లా గానికి విచిత్రంగా ఉండేసరికల్లా ఊసేస్తుంటారు. ప్లస్ వీళ్ళందరూ కూడా అసలు తను తాగదని చెప్పి సరే సరే సారీ మీకు నెక్స్ట్ టైమ్ మేము మంచిది ఇస్తానని చెప్పి చెప్తుంటే అప్పుడే మనకి 99 మన మెయిన్ క్యారెక్టర్ ఇంకో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసింది. తన పేరు కిరణ్. నేను 99 అని పిలుస్తాను ఏమనుకోబాకండి ప్లీజ్. సరే అని చెప్పి హాయ్ అని చెప్తాను. ఛే! ఈ పిల్లోడు మళ్ళీ వచ్చేసాడా అని చెప్పి తను జ్యూస్ మొత్తం పరపర అని తాగేస్తా ఉంటాడు. ఓహ్! నీ జ్యూస్ బానే ఉంది. కానీ నీలో కాస్త ఫుడ్ పాయిజన్ కాస్త ఎక్కువ వేయాల్సిందే నువ్వు అని చెప్పి చెప్తాను అనేసరికి భయపడతా ఉంటాడు. చూస్తే ఫస్ట్ స్టేజ్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటది. ఫస్ట్ స్టేజ్‌లో మీరేం చేయాలో ఏం లేదు. నా వెనక పరిగెత్తుకుంటా రావాలి అని చెప్పి చెప్పేసి గాను కూడా ఓహ్! ఏదోలా ఉందని చెప్పి రండి నాతో పాటు పరిగెత్తు. అలాగే గెలిచి ఎవడైతే నాతో పాటు లాస్ట్ వరకు పరిగెత్తాడో వాళ్ళే ఇది ఫస్ట్ స్టేజ్‌ని కంప్లీట్ చేస్తా అని చెప్పి వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే వాడు కూడా పోను స్పీడ్ పెంచుకుంటూ వెళ్తుంటాడు. మన హంటర్స్ కూడా వెనక చేరి చాలా స్పీడ్‌గా పరిగెత్తా ఉంటాడు. తన పేరు డిస్‌ప్లే చేసింది చూడండి. తన ట్రిక్ ఏంటంటే తను పరిగెత్తే స్పీడ్ ఇప్పటిదాకా ఎవడు పరిగెత్తలేడు. తన వల్ల అందరూ కష్టపడి పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటారు. మన ఈళ్ళందరూ చాలా కష్టపడి వెళ్తున్నా గానీ 50% మంది అక్కడే పడిపోతే ఆళ్ళందరూ. గానాలు కూడా దాని స్టార్టింగ్‌లో ఈజీగానే అనిపిస్తా ఉంటది. 30 నిమిషాలు, 40 నిమిషాలు, 30 కిలోమీటర్స్ అలా పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఇక్కడ చూస్తే చాలా వరకు మంది గంటలోనే పడిపోయి ఉంటారు. మిగతావాళ్ళు కొంతమంది టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే తను వెనక రమ్మన్నాడు. కానీ టెక్నాలజీ యూజ్ చేయమని చెప్పలేదని చెప్పి చెప్తా ఉంది. మన డాక్టర్ బాబాయ్ మాత్రం చాలా కష్టపడి పరిగిస్తున్నాడు. ఎందుకంటే తన సూట్‌కేస్ ఇక్కడ చూస్తే మన క్లియర్ మాట దాన్ని యూజ్ చేసుకుంటే నువ్వేం వాడుతున్నావురా అని చెప్తుంటే తను పరిగెత్తమన్నాడు. తను వెనక రమ్మన్నాడు. పరిగెత్తమని చెప్పలేదు కదా అని చెప్తుంటే అవును అది నిజమే అని చెప్పి ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటారు. డాక్టర్ బాబు గారు చాలా కోపడతా ఉంటాడు వాళ్ళిద్దరి మీద. ఇప్పుడు చూస్తే గాని ఇంక మాట్లాడే విషయం చూస్తే సరే పరిగెత్తుదాం చాలా సరదాగా ఉందని చెప్పి చెప్తుంటే మన ముసలోడు కూడా చాలా కష్టపడిపోయింటాడు మన ఫ్యాటీ బాయ్. ఎందుకంటే తను చాలా కష్టపడిపోయి పడిపోయి ఉంటాడు. నా వల్ల కాదు ఇది అని చెప్పి మన డాక్టర్ బాబాయ్ కూడా చాలా కష్టపడి దాని బ్యాక్ పడేస్తుంటాడు. నేను ఓడిపోయి ఏ డాక్టర్ ఏం ఓడిపోయావా మాతో పాటు రావా అని చెప్తుంటే నేను గెలుస్తా నా డబ్బులు అని చెప్పి ఇటుకుంటే వెళ్ళిపోతా ఉంటాడు. ఇక్కడ చూస్తే వాడు చాలా బూస్ట్ తెచ్చుకుంటే ఆయన వాళ్ళు కూడా చాలా స్పీడ్‌గా వెళ్దాం అని చెప్పి తన బ్యాగ్ పట్టుకొని స్పీడ్‌గా పరిగెట్టుకుంటూ వెళ్తా ఉంటాడు. ఎందుకంటే మెట్లు ఎక్కుతా ఉంటాడు. ప్లస్ వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది వస్తున్నారని చెప్పి అర్థం చేసుకుంటారు. ప్లస్ వీళ్ళందరూ గోహన్ అంటే మన క్లియర్ ఇద్దరు మాట్లాడుకుంటాడు. మన డాక్టర్ బాబాయ్ షర్ట్ ఇప్పేసి మరి పరిగిస్తా ఉంటాడు. ఎందుకంటే తన వాళ్ళ పొటెన్షియల్ స్పీడ్ అని ఎక్కువ వస్తుందని చెప్పి అదే అర్థం చేసుకొని తను కూడా చాలా స్పీడ్‌గా పరిగిస్తా ఉంటాడు. తను అంటున్నాను ఇందాక నేను ఇచ్చాను అబ్బాయి సారీ గైస్. ఇద్దరు చాలా గట్టిగా పరిగెత్తుకుంటూ వెళ్తారు. మన యెల్లో హెయిర్ గాడు ఇంకా మన డాక్టర్ బాబాయ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏంటి మనం ఖచ్చితంగా గెలవాలని చెప్పి. అలాగే దీని స్టేజ్ దాటే మనం పవర్‌ఫుల్‌గా మారొచ్చు. ప్లస్ మనకి మనీ ప్లస్ సోప్ చాలా ఎక్కువ వస్తాయి. దానివల్ల గ్యారంటీ గెలవచ్చు అని చెప్పి నేనే గెలుస్తా అని చెప్పి ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటారు. ఇక్కడ చూస్తే లాస్ట్ స్టేజ్ అనేది దగ్గరలో ఉన్నా అని చెప్పి మాట్లాడుతుంటారు. నాకు
నీకెళ్తురు కనపడుతుంది అని చెప్పి మాట్లాడుకుంటా తను చిన్నప్పుడు చాలా వరకు బుల్లీ అయిపోయాడు. దానివల్ల మనీ వల్ల లేకపోవడం వల్ల తను చాలా చాలా కష్టపడ్డానని, నా ఏ ఐటెమ్ గోల్‌లో మనీ ఖచ్చితంగా దాన్ని సంపాదిస్తానని చెప్పి చెప్తా ఉంటాడు. దానివల్ల కిరణ్ వాళ్ళు కూడా చాలా కష్టపడి వెనక్కొచ్చింది మన గోర్ అండ్ కిరణ్. దాన్ని ఇలా చూసిన వాళ్ళందరూ చాలా స్పీడ్‌గా పడిగిందంట. నాకు ఇదంతా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఎంతసేపని పడిగిస్తాం. సరే కానీ ఆ ముసలోడిని దాటేద్దామా అని చెప్పి మాట్లాడుతుంటే లే సరే వాళ్ళిద్దరు సీక్రెట్స్ గురించి మాట్లాడుకుంటా ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్‌గా మారుతూ ఉంటారు. ప్లస్ అక్కడ చూస్తే నాకు ఎళ్తురు కనపడుతుందని చెప్పేసి ఒకవేళ ఎక్కడ అని చెప్పి తను చూస్తుంటాడు. ఎందుకంటే ఫైనల్ స్టేజ్‌కొచ్చేసింటాడు. యాహ్! మేమే ఫస్ట్ అని చెప్పుకుంటా ఉంటారు. మీరే ఫస్ట్ అని చెప్పి చెప్తుంటే నేనొచ్చా ఫస్ట్ కాదు నేనొచ్చా ఫస్ట్ అని చెప్పి ఇద్దరు గొడవ పడుతుంటారు. థాంక్ యూ నేనైతే అని చెప్పి చెప్తుంటే ఇదంతా నా వల్లే జరిగింది. చెప్తుంటే వీళ్ళందరూ కూడా చాలా కష్టపడుతుంటారు. ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉంటే చూస్తే మొత్తం ఫాగ్‌గా ఉంటుంది. ఫాగ్‌లో చాలా వరకు ఏం కనపడదు. కొంచెం చాలా కాకులనేవి ఉంటా ఉంటాయి. కొంచెం చుట్టుపక్కల ఎవరో కష్టపడి లాస్ట్ పర్సన్ రావాలనుకుంటారు. కానీ మూసుకుపోయి ఉంటది. నేను చెప్పినట్టుగా టైమ్ లిమిట్ లోపలే రావాలి. టైమ్ లిమిట్ లోపల రాకపోతే మొత్తం మూసుకుపోతుందని చెప్తుంటే వెనక నుంచి ఎవరొస్తుంటే తను నిజంగా నడిచాడు కాదు. తనొక దొంగ. నేను నిజంగా నడితాను పట్టుకొనొచ్చా అని చెప్పి లాక్కొని వచ్చి చూపిస్తా ఉంటాడు. నేను నిజంగా నడితాన్ని ఎవడో మోసం చేసి ఇలా చేశాడని చెప్పి చెప్తా ఉంటే అప్పుడే మన కిరణ్ స్ట్రెయిట్‌గా వాళ్ళందరి మొహం మీద సప్పని కొట్టేస్తుంది. అది ఎవరో కాదు మన జోకర్ బాబాయ్. జోకర్ బాబాయ్ ఇప్పటిదాకా నడితేరుగా ఉన్నాడు. అక్కడ చూస్తే నడితాడు. చాలా వరకు కింద పడిపోయాడు. ఎప్పుడో తన్ని కొట్టేసి కింద పడేసేసుంటాడు. ఇక్కడ చూస్తే అది కోడ్ అని అర్థమవుతుంది. ఎందుకంటే మన జోకర్ బాబాయ్ చేసిన విషయం అని చెప్పి పరిగెసినప్పుడు ఇంకా పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంటారు. అందరూ ఆ ఫాగ్‌లో ఒకరికొకరు మిస్ అయిపోతా ఉంటారు. ఎందుకంటే ఫాగ్ అనేది చాలా దట్టంగా ఉంటది. ఆ దట్టమైన పొగలో నుంచి అందరూ చాలా కష్టపడి పరిగెట్టుకుంటూ వస్తా ఉంటారు. మన డాక్టర్ బాబాయ్ ఇంకా తను కూడా. ఇక్కడ చూస్తే ఒక్కొక్కడు హెడ్ కింద పడిపోవడం చూస్తా ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది ఊరికే ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తే ఏదో డైనోసార్ లాగుంది. ఏవో తింటా ఉంటే రొట్టె దాని పేరు వరకు డిస్ప్లే చేసాను చూడండి. అక్కడ చూస్తుంది వీళ్ళందరూ దాన్ని చూసి భయపడతా ఉంటారు. ఎందుకంటే అంత భయంకరమైన విషయం ఇప్పటిదాకా వాళ్ళు ఎవరు చూడలేదు. కానీ ఇక్కడ చూస్తుంది ప్రజలు ఇంకా బయటికెళ్తా ఉంటే ఇంకా ఫోగ్ నుంచి ఇంకా చాలా వరకు పాయిజనస్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతా ఉంటది. చాలా వరకు అటాక్స్ అనేవి జరుగుతుంటాయి. ఫిజికల్‌గాను, మెంటల్‌గాను. ఇక్కడ చూస్తే ఒక బోర్డ్ అనే దాని గురించి చెప్తా ఉంటది. కింద చూస్తే చాలా వరకు పడిపోయినట్టు ఎల్యూషన్స్ క్రియేట్ చేస్తుంటారు బోర్డ్. ఇక్కడ చూస్తే ఆ కాకి, ఇక్కడ చూస్తే కార్న్ దగ్గరికి ఏదో సంథింగ్ కప్ప లాంటిది ఏదో వచ్చుంటది. ఆ కప్పని చూసేసరికి కింద పడిపోతే ఆ కప్పనేది వాడిని తినేస్తుంటది. అది తీసుకుపోతుంటే కానీ ఇద్దరితో కష్టపడి దాన్ని కొట్టేస్తుంటాడు. దానివల్ల వామిటింగ్ చేసేసుంటది. ఇక్కడ చూస్తే మనోడు డాక్టర్ బాబు ఎట్టలా కష్టపడి దాని నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన జోకర్‌ని చాలా వరకు మంది చుట్టూ కప్పేస్తుంటారు. జోకర్ జస్ట్ ఒకే షటిల్‌తో అందరిని చంపేస్తుంటాడు. దాన్ని చూసి అందరూ చాలా షాక్ అవుతున్నారు. నెక్స్ట్ మీడియా అని చెప్పి వాళ్ళ వైపు అటాక్ చేసుంటాడు. ప్లస్ చెప్తా ఉంటాడు ఓకే. తప్పించుకున్నావా? సరే అయితే నీతో ఫైట్ చేస్తాను. అల్టిమేట్ గోల్ నాకు ధనం అని చెప్పి తను ఫైట్ చేస్తా ఉంటే స్టైల్ తన మీద కొట్టేసి ఉంటాడు. అప్పుడే మన గాన్ వచ్చి కొడతా ఉంటే, "ఏ పిల్లోడా ఏం చేస్తున్నావు?" అని చెప్పి ఫైట్ చేస్తుంటే, అప్పుడే మళ్ళీ మన డాక్టర్ బాబుని కొడతా ఉంటాడు. ఇద్దరు కలిసి కొడతా ఉంటే కానీ ఇద్దరు తను తప్పించుకుంటా కొడతా ఉంటారు. మన గాన్‌ని పట్టుకొని, "ఏ పిల్లోడా నువ్వు నాకు బాగా నచ్చావు. సరే టీమ్ పట్టుకొని పో. అలాగే నా నెక్స్ట్ టార్గెట్ నేను పక్కనే ఉంది. నేను వస్తున్నా" అని చెప్పి చెప్తా ఉంటే, "సరే డాక్టర్ బాబు నేను పట్టుకొని పోతా. వచ్చి తీసుకొని పో" అని చెప్పి చెప్తా ఉంటే దాన్ని చూసి ఇద్దరు ఎవరో మాట్లాడుతుంది. "గాని ఇంకా రాలేదా?" అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటే, "అసలు డాక్టర్ బాబు ఏముంది ఎక్కడ తీసుకుపోయి" అని చెప్పి చెప్తుంటే, "దగ్గరలో మనం వచ్చేసాం" అని చెప్పి చెప్తా ఉంది. అలా చాలా కష్టపడి వచ్చేసుంటాడు. ప్లస్ మనోళ్ళు కాపాడతాడా అనే విషయంతో ఆలోచిస్తూ పోతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే వాళ్ళు చాలా కష్టపడి పరిగెత్తుకుంటే వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే చాలా మంది ప్రజల మంది ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తే "అక్కడున్నారు చూడండి" అని చెప్పేసి సగం మనోళ్ళు పడిపోయి ఉంటారు. ఓనర్ చాలా గట్టిగా కొట్టేసి, "ఇప్పుడు నువ్వు బాగున్నావు కదా! మాకు అది చాలని" చెప్పి మాట్లాడుతుంటే, "ఉండు నన్నేం చేయని" చెప్తే, అప్పుడే మన కిరణ్ కూడా వచ్చేసి ఉంటాడు లేదా మాట్లాడుకుంటా ఉంటారు. అయినా ఏం జరిగిందని చెప్పి చెప్తుంది. 44 మనల్ని పట్టుకోమని చెప్పి, "ఇక్కడితో స్టేజ్ 1 అనేది కంప్లీట్ అయిపోద్ది. స్టేజ్ 2కి నాకు సంబంధం లేదు. నేను వెళ్ళిపోతున్నా" అని చెప్పి చెప్తా ఉంటే, స్టేజ్ 2 గేట్ కూడా తెరుచుకొని పోతా ఉంటది. ఇద్దరిని చూపిస్తూ ఉంటాడు. "మీ స్టేజ్ 2 ఏందో కాదు వంటల పోటీ. వంటల పోటీలో గెలిచినోళ్ళు" అని చెప్పి చెప్తా ఉంటాడు. దాన్ని నేనే చెక్ చేస్తా అని చెప్తుంటే, మళ్ళీ ఇదే పోటీయా? ఎన్ని సార్లు చెప్పినా ఈళ్ళు ఇదే పోటీ చేస్తారని చెప్పి మన స్టేజ్ 1 నరేత చెప్తా ఉంటాడు. గెలిచినోళ్ళకి ఈ స్టేజ్ 2 క్లియర్ అవుతుంది. దీన్ని తినేది నా తమ్ముడు అని చెప్పి వాళ్ళు సరిపోయే వస్తువులను పెడతా ఉంటాడు. నాకు ఆకలేస్తుంది అని చెప్పి సరికల్లా అందరూ బయటికెళ్ళి అక్కడ మొత్తం పిగ్స్ ఉన్నాయి సగం వాటినన్ని ఎతుక్కుంటా తీసుకురావాలని చెప్పి అనుకుంటా ఉంటారు. మన గ్యాంగ్ మొత్తం ఒక చోటికి వెళ్తా ఉంటుంది. ఎందుకంటే దాని డిగ్‌లో పిగ్ కనపడుతది. ఆ పిగ్‌ని పట్టుకొని తీసుకొని పోదాం అనుకుంటే గ్యాంగ్‌ని తీసుకొని వస్తా ఉంటారు వీళ్ళందరూ. మనకి గాన్ మాత్రం స్ట్రెయిట్‌గా ఒకే కొట్టేయడం వల్ల చాలా పిగ్స్ అనేవి పడిపోయి ఉంటాయి. ప్లస్ అందరూ కష్టపడి ఒక్కొక్క పిగ్‌ని కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకంటే మనిషికి ఒక పిగ్ కావాలి కాబట్టి. ప్లస్ దాన్ని రోస్ట్ చేస్తా ఉంటాడు. నేను చూస్తే మళ్ళీ ఈళ్ళు ఫెయిల్ అయిపోయేలా ఉందని చెప్పి చెప్తుంటే, మనం మొత్తం మార్చేసి పట్టుకొని పోయి ఉంటాడు. దాన్ని తినేస్తా ఉంటాడు. ఫెయిల్ అని చెప్పి చెప్తా ఉంటాడు. పాస్ కాలేదని చెప్పి. దాన్ని కొద్దిగా మార్చేసిన తర్వాత ఫెయిల్ అని చెప్పి చెప్తా ఉంటాడు. మన బండోడు మాత్రం మొత్తం తింటా ఉంటాడు. ఇక్కడ చూస్తే మన గాన్ మొత్తం డెకరేషన్ చేసి చెప్తా ఉంటే ప్రతి ఒక్కడిని ఫెయిల్ చేస్తూ వెళ్ళిపోతుంది. అప్పుడే మన స్టేజ్ 1 బాస్ మాస్టర్‌కి ఫోన్ చేసి, "సార్ ఇక్కడ అందరిని ఫెయిల్ అయిపోతున్నారు సార్" అని చెప్పేసారు
చెప్పేసగల ఎవడు పాస్ కాలేదు. అందరూ దొబ్బెండి ఈడ నుంచి. వీడు దేనికి పనికిరాడు అని చెప్తుంటే, "ఏందిరా నువ్వు మాట్లాడేది" అని చెప్పి కొడదామని పడుతుంది. అప్పుడే మన వెనకున్న తమ్ముడు సపన్ కొట్టేస్తుంది. ఇక్కడ చూస్తే బాస్ మాస్టర్ లాగా గిల్ మాస్టర్ వచ్చేస్తుంటాడు ఇక్కడికి. చూస్తే "నువ్వెందుకు అన్నాన్ని ఫెయిల్ చేస్తావు? నీకు నేను చాలా చెప్పాను. పోయిన సగం నువ్వు ఇలాగే చేసావు. సరే అయితే నన్నేం చేయమంటాడు? ఇప్పుడే మీరే చెప్పండి" అని చెప్తుంటే, "సరిగ్గా మళ్ళీ క్రియేట్ చెయ్యి. తర్వాత ఇలాంటివి చేయకూడదు. నీకు చాలా సార్లు చెప్పాను. ఇలా చేస్తే ప్రజల వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతాడు" అని చెప్పి హెచ్చరిస్తా ఉంటాడు. దీన్ని సరే, సరే మీరు చెప్పినట్టుగానే చేస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా ఆకాశంలోకి పోతాం అని చెప్పి ఒక కొత్త స్టేజ్‌ని క్రియేట్ చేస్తాం. స్టేజ్‌లోనే ఫెయిల్ అయిపోయి ఇంకో కొత్త స్టేజ్ క్రియేట్ అవుతుంది. తను చెప్తా ఉంటది. దీని కింద నుంచి ఎవడైతే గుడ్డుని పట్టుకొని వస్తాడో వాళ్ళే గెలిచినోడు. గుడ్డు పట్టినోడే గెలిచినోడు అని చెప్పేసకల్లా అక్కడి నుంచి గాల్లోనే మళ్ళీ కింద పడిపోయినాడు. గాల్లో ఎలా వస్తా అని చెప్పి చెప్పుకుంటే మన గవర్నర్ ఈజీగా పడిపోయి ఉంటారు. దాన్ని చూసి చాలా మంది కింద కూడా వచ్చేస్తుంటాడు. ఇక్కడ చూస్తే పట్టుకొని చాలా కింద పడిపోతాడు. కింద ఒక రివర్ ఉంటది. ఇప్పుడే దిగుదాం అని చెప్పి గుడ్డుని పట్టుకొని ఉంటారు. చాలా పట్టుకొని దానివల్ల గాలి మనం గోల్ చెప్పినట్టు వెళ్ళిపోయి ఉంటారు. ప్లస్ దాన్ని వంట వండి తనకి ఇస్తుంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మన గుండోడు ఫెయిల్ అదే మన బండోడు ఫెయిల్ అయిపోయి ఉంటాడు. బండోడు కూడా ఇచ్చేస్తుంటాడు. ఇక్కడితో ఇది అయిపోయి ఉంటది. దాని తర్వాత స్టేజ్ 2 ఎట్లా మనం క్లియర్ చేసింటాడు. స్టేజ్ 3కి వెళ్తా ఉంటాడు. మన బాస్ మాస్టర్ చెప్తూ ఉంటాడు. మన గిల్ మాస్టర్ అందరూ చెప్తా ఉంటారు. నేనే అడుగుతాను ఇక్కడ మిస్టర్ బీన్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ మీరు స్టేజ్ 2 అనేది పార్ట్ 1 ఫెయిల్ అయిపోయాడు. పార్ట్ 2 ఎట్టలా పాస్ అయ్యాడు. అలాగే ఇక్కడ మీరు ఉండొచ్చు. ఇక్కడ మనం ఎళ్ళేసరికి 3 డేస్ పడుతుంది. మన నెంబర్ 16 కూడా కనపడుతుంది. నెంబర్ 16 చెప్తా ఉంటాడు. స్టేజ్ 2 అనేది చాలా భయంకరంగా ఉంటది. ఇక నేను చాలా చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను అని చెప్పి చెప్తే వాళ్ళందరూ భయపడతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఏదో విచిత్రంగా జరుగుతున్నట్టుగా ఉంది కదా! అని చెప్పేసి మనోడు పడుకొని పోయి ఉంటాడు. దాన్ని చూసి ఇక్కడ చూస్తే మీరిలాగే చెప్పడం వల్ల మీరు ఇలా వేస్ట్ అయిపోతున్నారని చెప్పి చెప్తూ ఉంటాడు. మీ వల్ల చాలా వరకు మనం ఫెయిల్ అయిపోయాడు. ప్లస్ ఒక కొత్త కొత్త కాన్నేసి మొత్తం మాట్లాడుకుంటారు. 44 అనేది చాలా భయంకరవాడు. కిల్లర్ అని చెప్పి గోడని చెప్పి చెప్తుంది. అక్కడ చూస్తే స్పేస్‌ని చూసేసగల మొత్తం చాలా బాగుంటది. ఫుడ్ తిని నేను చాలా రోజులు చూస్తున్నా అని చెప్తే, "నువ్వు ఇలాంటి చోట్ల పరిగెత్తుతావంటే" నేను వెళ్తాను అని చెప్పి ఏదో విచిత్రంగా మాట్లాడుకుంటా ఉంటాడు. అవును మన ఐడియాస్ చాలా బాగున్నాయి అని చెప్పి ఇతను మాట అంటే అప్పుడే మన బాస్ ముసలి కిందకి వెళ్తూ ఉంటాడు. దాన్ని చూసి ముసలోడు ఏం చేస్తున్నాడు అని చెప్పి ఇద్దరు వైట్ హెయిర్ అన్న వాళ్ళకి గొడవ పడతా ఉంటారు. నీది నా వైట్ హెయిర్ అని చెప్పి ఏదో గొడవ వేసుకుంటా అంటారు. గాని చూస్తుంటే నేను ఓడిచ్చేస్తే స్ట్రెయిట్‌గా నాకు అది దొరికేస్తది కదా! అంటే దొరికేస్తది అని చెప్పేసగల మన 99 చెప్తా ఉంటాడు. అప్పుడు మరి మన బాస్ మాస్టర్ "ఏం లేదు నన్ను తాకి ఈ బాల్ తీసుకొని దొబ్బేయండి" అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే నన్ను గాని తాకితే ఇదే మీరే గెలిచేసినప్పుడు మీకు నేను ఇప్పటికిప్పుడే నేను హంటర్ లైసెన్స్ ఇచ్చేస్తాను. మీరు ఇప్పుడిప్పుడే వెళ్ళిపోవచ్చు. మీరు స్టేజ్ 3 చేయాల్సిన అవసరం లేదు. స్టేజ్ 4 చేయాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తా ఉంటే, సరే కానీ చేద్దాం అని చెప్పి మనోడు కిల్లింగ్ టెక్నిక్‌గా సంథింగ్ విచిత్రమైన మూవ్ యూజ్ చేస్తున్నాడు. దానివల్ల తన క్లోన్స్ అనేవి పడతా ఉంటాయి. దాన్ని చూసి కిల్లింగ్ టెక్నికా ఇది అజస్ట్‌నెస్ యూజ్ చేస్తారు కదా! అని చెప్పి చెప్తా ఉంటే అప్పుడే స్టేజ్‌కొచ్చి మన ముసలోడి మీద కొడుతుంటే ముసలోడు కింద కూడా పడి ఉన్నాడు. దాన్ని చూసి షాక్ అయిపోయి ఉంటాడు. మన కాలు ఎగిరిపోయి ఉంటది ఒకడి కాలు. ఓయమ్మ రేయ్ నీది ఇచ్చేయి మనిషివా లేకపోతే మన మృగానివిరా అని చెప్తుంది. ఎవరైతే నేను చెప్పి గోన కూడా రెడీ అయిపోతా ఉంటాడు. స్ట్రెయిట్‌గా కొడదాం అనుకుంటే అప్పుడే తను మాయమైపోయి తనకు గాలి మీద నుంచి వస్తుందని చెప్పి అర్థం చేసుకొని ఉంటాడు. అక్కడ చూస్తే ఓహ్! 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 ఏం చేస్తున్నావు పిల్లోడా అని చెప్పి అరుస్తుండే సైడ్‌కి కొట్టేస్తుంటాడు. ఎందుకంటే బ్యాలెన్స్ మిస్ అయిపోయినది. మనకి వీళ్ళందరూ కష్టపడి కొడతా ఉంటారు. ప్లస్ బాల్ కొడతా ఆఖరికి మనోడు తలకాయ కూడా తాకలేకపోతున్నాడు. చాలా కష్టపడి గోనుని కొట్టుంటాడు. ప్లస్ మన కిరణ్ కూడా ఎంతో కష్టపడి కొట్టుంటాడు. అప్పుడే బాల్ పట్టుకుందాం అనుకునే లోపల స్ట్రెయిట్‌గా మన దాన్ని దూరం వేసేస్తుంటాడు. అప్పుడే మన ముసలోడు కూడా ఎత్తో పట్టుకుందాం అనుకుంటే అప్పుడే స్ట్రెయిట్‌గా స్పీడ్‌గా వచ్చేసి మన ముసలోడు నన్ను పట్టేస్తుంటాడు. గోనికి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. కానీ మన కిరణ్ మనకు నచ్చదు. గోన్ అనుకుంటాడు. చాలులే ఇంక నేను ఓడిపోయాను. నేను పక్కకెళ్ళిపోతా అని చెప్పి పుడుకునేదానికి వెళ్ళిపోతాడు. కిరణ్ మాత్రం నేను ఓడిపోయానని చెప్పి కిరణ్ మాత్రం ఓడిపోయానని చెప్పి వెళ్ళిపోతే మన గోన్ మాత్రం ఫైట్ చేసినాక ఇంకా ఆశ్చర్యంగా ఉంటాడు. ఇంక చూస్తుంటే ఎందుకు నాతో ఇంకా ఫైట్ చేయాలనుకుంటున్నావు? నాకే చాలా సరదాగా అనిపించింది అని చెప్తుంటే, సరే కానీ ఫైట్ చేద్దాం. వాడు చాలా బాగున్నాడు. తన ఫైటింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయి అని చెప్పి చెప్తుంటే మన కిరణ్ ఒకేసారి ముగ్గురిని చంపేస్తుంటాడు. చూస్తే మన ఇంకా కిరణ్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ట్రైనింగ్ చేసుకున్నట్టు ఉంది. ఇక్కడ చూస్తే గోకు ఇంకా కేకరం ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. ఎలా అంటారు నేను తాగేసానని చెప్పి గెలిచేసావా సరే 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 నీకు కావాల్సింది నేను సెట్ చేస్తాను అని చెప్తుంది. అప్పుడే మనకి గోన్ కూడా అక్కడ పడుకుపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళు స్టేజ్ 3కి చాలా దగ్గరికి వచ్చేసున్నాడు. స్టేజ్ 3కి అందరూ దగ్గరికి వచ్చేసిన తర్వాత మన మిస్టర్ బీన్ చెప్తూ ఉంటారు. మీరు ఏమేం చేయాలి అసలు ఏంటి అని చెప్పి ఇది ఒక కొండ నుంచి మీరు కింద దిగాలి. కింద దిగిన వెంటనే మీకు కావాల్సిన నెక్స్ట్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని మొత్తం ఎవడో కింద నుంచి నోటీస్ చేస్తున్నాడు అని చెప్పి పెద్దగా చెప్తుంటారు. గాన్ చూస్తుంటారు కింద నుంచి చాలా హైట్‌గా ఉంది. మన స్టేజ్ కింద దూకేస్తే సరిపోదు కదా అని చెప్పి ఒక మౌంట్ క్లైంబర్ కింద దిగేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ట్రై చేస్తా ఉంటే ఏదో విచిత్రమైన బీయింగ్స్ వచ్చి మన మౌంట్ క్లైంబర్‌ని చంపేసి ఉంటాయి. దానివల్ల దాన్ని చూసి ఆ ప్లాన్ కూడా విమర్శించుకుంటాడు. ప్లస్ ఇవి చూస్తుంటే ఎలా కిందకెళ్ళాలి ఆ ప్లాన్ చెప్పి సీక్రెట్ డోర్స్ ఏమైనా ఉంటాయని చెప్పి దాని కింద పైన చాలా వరకు కొడతా ఉంటాడు. నాకు తెలిసి ఇక్కడ ఏమైనా డోర్ ఉండొచ్చు. ఇక్కడ విచిత్రంగా ఉంది అని చెప్పి సరే మనం ఏం చేద్దాం అందరం గ్రూప్‌గానే చేద్దాం అని చెప్పి చెప్తూ ఉంటాడు.
దాంట్లో దాకా చూస్తా ఉంటే వాళ్ళు స్ట్రెయిన్‌గా అక్కడి నుంచి కిందకి అంతే మనం ఏదో ఫార్మేషన్ క్రియేట్ చేయాలని చెప్పి ఎగురుతూ కొన్ని ఫార్మేషన్ క్రియేట్ చేద్దాం. స్ట్రెయిట్‌గా కింద పడిపోయి అంటాడు. తర్వాత అందరూ ఒక స్టేజ్‌లోకి వచ్చేసుంటారు. ఆ స్టేజ్‌లో కరెక్ట్‌గా 6 మెంబర్స్ కావాలి. ఇక్కడ చూస్తే వాళ్ళు ఇక్కడ 4 మెంబర్సే ఉన్నారు. 6 అంటే 5 మెంబర్స్ కావాలి. ఇక్కడ చూస్తే 5 బ్యాచెస్ ఉన్నాయి. వాళ్ళు గాని 5లో ఒకడు సరిగ్గా గేమ్ ఆడాలని చెప్పి చెప్తుంటే ఇంకొక పార్టిసిపేట్స్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకొకడు ఎవరైనా వస్తాడా రాకపోడా అని చెప్పి వీళ్ళందరూ ఆలోచిస్తా ఉంటారు. అలాగే మీకు 5 మెంబర్స్ కావాలి కాబట్టి ఫిఫ్త్ మెంబర్ వచ్చిన వెంటనే మీకు గేమ్ స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే మీరు ఓడిపోతారని చెప్పి మైక్‌లో నుంచి చాలా గట్టిగా చెప్తూ ఉంటాడు. అది కూడా నవ్వుతూ చెప్తూ ఉంటాడు తింటూ. తను చూసి ఇంకా ఫిఫ్త్ మెంబర్ కోసం వెయిట్ చేద్దాం కూడా రెడీ అయిపోయి ఉంటాడు. నేను ఫిఫ్త్ మెంబర్ ఎప్పుడొస్తాడు అంటే అప్పుడే మన నెంబర్ 16 కూడా ఫిఫ్త్ నెంబర్‌కి వచ్చేసుంటాడు. దాన్ని చూసి అప్పుడే డోర్ కొట్టి గెలిచేసింది. నలుగురు యాక్సెప్ట్ చేస్తుంటారు. నలుగురు వద్దు ఒకడు వద్దంటాడు. ఎవడురా వద్దనింది అని చెప్పి గొడవ పడుతుంది. నెంబర్ 16 కావాలని చెప్పి వద్దనంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మళ్ళీ అలాగే చేద్దాం అని చెప్పి మన నెంబర్ 16 అనుకుంటాడు. అప్పుడు ముగ్గురు కావాలంటాడు. ఇద్దరు వద్దంటాడు. ఇంకొకరు ఎవరు అంటే ఎవడో తెలియక ప్రెస్ చేస్తా అంటాడు. ఇక్కడ చూస్తే మెటల్ తీసుకోవడం ఉన్న వాళ్ళు ఆశ్చర్యకి వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడ నుంచి కొంతమంది బండీలుగా ఎవరో కొంతమంది వస్తూ ఉంటారు. దాన్ని చూసి వాళ్ళ స్టేజెస్ కూడా తీసేసి ఇంకా మీరు వీళ్ళతోనే ఫైట్ చేస్తుందని కూడా చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే మనోళ్ళు కూడా రెడీ అవుతా ఉంటారు. ఇక్కడ చూసి ఇప్పుడు ఫైటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే మనోళ్ళందరూ ఫైట్ చేసానికి రెడీ అవుతా ఉంటారు. ప్లస్ వాళ్ళందరూ చాలా విచిత్రంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కడు మక్సులుగా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటారు. దాన్ని చూసి వీళ్ళతో మనం ఛాలెంజ్ చేయాలా చాలా కష్టం కదా అని చెప్పి మాట్లాడుతుంటారు. నెంబర్ 16 చెప్తా ఉంటారు. ఫస్ట్ నేను పోయి ఒకరిని కనపడే వాళ్ళు చాలా వీక్‌గా ఉంటారు. వాళ్ళు మనం ఓడిచ్చేస్తారు చాలు అని చెప్పి చెప్తా ఉండేసరికి అప్పుడే మన నెంబర్ 16 అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అప్పుడే మన ముసలోడు స్ట్రెయిట్‌గా వచ్చేసి వాడు కామెహమెహ యూజ్ చేసి వద్దు నేను ఫేస్ చేస్తాను నేను ఓడిపోతా అని చెప్పేసి అక్కడ వాడు కావాలనే ఓడిపోయాడు అని చెప్పి అక్కడ అర్థమైపోయి ఉంటుంది మనోళ్ళందరికీ. వాడిని చూస్తుంటే చాలా చాలా బీపీ వస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే దేనికి ఓడిపోయావురా అని చెప్పి మనోడు స్ట్రెయిట్ డాక్టర్ బాబు కొడతా ఉంటే నా ఇష్టం అది నువ్వెవరురా నాది కూడా పీకలేవు అది చెప్తుంటే అదంట నా ఇష్టం దీన్నంట నేనే సృష్టించా అని చెప్పి చెప్తా ఉంటే అప్పుడే ఇంకోడు వచ్చి సరే నా టైం ఫైట్ చేస్తే చూస్తా ఫిజికల్‌గానా, టెక్నికల్‌గానా, మెంటల్‌గానా ఏందో చూద్దాం. నేను ఫిజికల్‌గా అని చెప్తుంటే సరే అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ క్యాండిల్స్ ఉన్నాయి కదా! ఆ క్యాండిల్స్ ప్రకారం వాడాలి అని చెప్పి చెప్తుంటాడు. గెలిచినోళ్ళే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లేకపోయినోళ్ళు స్ట్రెయిట్‌గా చనిపోతారని చెప్పి 2 క్యాండిల్స్ ఇస్తుంటాడు. ఈ 2 విచిత్రమైన హైట్‌లుంటాయి. నీకే క్యాండిల్ కావాలో ఆ క్యాండిల్ తీసుకో పొలోడా అని చెప్పి మన గోడకి కూడా ఆఫర్ ఇస్తూ ఉంటాడు. మన గోడ కూడా ఆ ఆఫర్ అర్థం చేసుకొని నీకే క్యాండిల్ కావాలో తీసుకోవాలి. ఏ క్యాండిల్ అయితే ఫస్ట్ ఆడిపోతుందో అది గెలుస్తూ ఉంటుంది. సరిగ్గా పెద్దది తీసుకుంటే స్ట్రెయిట్‌గా ఓడిపోతానని చెప్పి అర్థం చేసుకుంటాడు. అలాగే ఆ క్యాన్ ఆడిపోయేంత వరకు ఉండాలని చెప్పి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. గోన్ ఏం తీసుకున్నారని చెప్పి అర్థం కావట్లేదు. కలిస్తే ఎవడు గెలుస్తా అని చెప్పి ఓటింగ్ కూడా వేస్తుంటాడు. గోన్ గెలుస్తా అని చెప్పి పెట్టేసగల గోన్ పెద్దదే తీసుకుంటాం. మనోడు చిన్నది తీసుకుంటాడు. ఇక్కడ చూస్తుంటే గాన్ అనేది కూడా చాలా హెవీగా వస్తుంటది. గోన్ చాలా కష్టపడి పట్టుకొని ఉంటారు. కానీ వాడు మాత్రం దాన్ని రెగ్యులేట్ చేస్తుంటారు. ప్లస్ ఫైర్ అనేది చాలా ఈజీగా ఎక్కువైపోయింది. ఎందుకంటే పెద్ద దానిలో ఫ్యూజింగ్ యాసిడ్ అని చెప్పేసి సంథింగ్ యాసిడ్ అని చెప్పాడు. దానివల్ల అది మొత్తం పెగిలిపోతూ ఉంటది. ఎందుకంటే దానికి అంత ఈజీగా కరిగిపోతా ఉంటది. గాని చూసి "ఓ పిల్లోడా ఓడిపోయేలాగా ఉన్నావు" అని చెప్పి చెప్తా ఉంటే తనకి నేను చేతిలో రిమోట్‌గా మారుస్తున్నట్టుగా ఉంటాడు. ఎందుకంటే ఆ క్యాండిల్స్ మార్చేస్తుంటాడు. కాబట్టి మన గాన్ గాడిది ఈజీగా తొందరగా కరిగిపోతుంటది. కాబట్టి నువ్వు ఓడిపోతావు అని చెప్పి గాన్ కింద పెట్టేసి సరే కానీ ఆడిపోతే ఆడిపోయినా అని చెప్పి స్ట్రెయిట్‌గా వాడి దగ్గరికి వచ్చి ఆపేస్తుంటాడు. ఇప్పుడు నేను గెలిచేసా అనేసరికల్లా రూల్స్ ప్రకారం ఇలా కూడా చేయొచ్చు. కాబట్టి గెలిచేసా అని చెప్పి నేను గెలిచేసా అని చెప్పి మన ఖాన్ చెప్తుంటే ఓకే. ఇంట్రెస్టింగ్‌గానే అని చెప్పి మన ఖాన్ ఏ ఖాన్ గెలిచేసా అని చెప్తాడు. అప్పుడే మనకి దగ్గరికి బుల్‌డోజర్ లాంటి ఒకడు వచ్చుంటాడు. 108 అని చెప్పి చెప్తుంటే అప్పుడే మన వోడు కూడా మన యెల్లో హెయిర్ కూడా యెల్లో ఫైట్ చేస్తున్నాడు. ఇక్కడ చూసావా నాకిన్ని లైఫ్ లైన్స్ ఉన్నాయి. కానీ నన్నెవడు ఓడిస్తాడో నేను చూస్తా అని చెప్తుంటే సరే నేను ఒక్కసారి ఓడిస్తే చాలు కదా అని చెప్పి చెప్తుంటే ఒక్కసారే నన్ను ఓడించలేవు అని చెప్పి చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఏ బాటిల్‌ని ఓడగొట్టేస్తా నిన్ను కొట్టేస్తా అని చెప్పి చెప్తుంటే సరే కానీ అని చెప్పి తన స్ట్రెచ్ అనేది పెట్టి ఒక వెపన్ తీసేసి హ్యాండ్ టు హ్యాండ్ కాబట్టి ఫైట్ చేస్తావా? నా కన్నాలు చూసావా ఎంతున్నాయి అని చెప్పి మాట్లాడుతుంటే వాడు ఛ ఇదేందిరా ఇది ఇంత అసహ్యంగా ఉందా అని చెప్పి మనోడు మాట్లాడుతుంటే స్ట్రెయిట్‌గా వచ్చి మనోడితో ఫైట్ చేస్తుంటే మనోడు ఇక్కడ తప్పించుకుంటా ఉంటాడు. ప్లస్ వాడు చెప్తుంటే ఓహ్! నా చెయ్యి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. చెప్పానా తన స్పైడర్ గ్రూప్‌లో పెట్టి స్పైడర్ మెంబర్స్ చాలా పవర్‌ఫుల్ అయినోళ్ళు. వాళ్ళు యూనిట్ మొత్తాన్ని నాశనం చేస్తారు. ఓహ్! నేనెవరో మీకు తెలిసిపోదా? నేను చెప్తుంటే అదే కానీ అని చెప్పి స్టప్పని కింద కొడతా నన్నేం చేస్తావు ఇంత దాకా ఈజీగా పోతున్నాను అనేసి అక్కడ హ్యాండ్ టు హ్యాండ్ కాబట్టి స్పైడర్ అనే క్రూలు అని చేసి స్ట్రెయిట్‌గా కొట్టి కింద పడేస్తుంటాడు. దాన్ని చూసి గెలిచేసాను. మళ్ళీ నా జోలికి రాబోకు స్పైడర్ గ్రూప్ అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు. అది స్పైడర్ గ్రూప్ ఏం జరుగుతుంది నువ్వు ఇప్పుడు ఇలా అంటారు దారుణంగా చేస్తుంటే అది నా ఇష్టం నువ్వెవరురా నన్ను అడిగేదానికి అని చెప్పి స్టడీ మొహం మీద మొహం చేసి ఉంటాడు. సరే ఇప్పుడు డాక్టర్ బాబు వెళ్ళాడు కాబట్టి రెడీ అవుతా ఉంటాడు. డాక్టర్ వెళ్ళాలా కిరణ్ ఎలా అని చెప్తే డాక్టర్ వెళ్ళిపోతా ఉంటాడు.
వస్తే అక్కడికి వాడిని క్లియర్ చేసేదానికి ఎవడు మనిషి రావట్లే. ఫస్ట్ దాన్ని క్లియర్ చేయండిరా. అప్పుడే నేను వస్తా అని చెప్పి చెప్తా అనేసరికి సరే, సరే అని చెప్పి చెప్తా ఉంటాడు. అప్పుడే వాడు ఇంకో కొట్టోడొచ్చి కొట్టకాడతోడొచ్చి వాడిని పట్టుకొని నీ ఆటోకి శాంట కలగాలి అని చెప్పి అక్కడికక్కడే వాడిని అక్కడ పెట్టేసి కొమ్ము కూర్చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మన కిల్లని ఏదో ఆలోచిస్తా ఉంటాడు. తన గురించి ఇప్పుడు మన నెక్స్ట్ స్టేజ్ ఎలాగైనా క్లియర్ చేయాలి తొందరగా. అప్పుడే మనం గెలుస్తాం అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. ఇక్కడ చూస్తే స్టేజ్ నేను తొందరగా నెక్స్ట్ స్టేజ్ క్లియర్ చేస్తే ఎవడెళ్ళా అని చెప్పి మాట్లాడుతుంటే నేను వెళ్తా అని చెప్పేసి అలా ఎవడు ఎట్లున్నాడు ఓడింగ్ వేసుకుని ఉంటే అప్పుడు చూస్తే నేను వెళ్తాను నీకు చెప్పాను కదా నువ్వు ఎందుకు నాతో ఫైట్ చేస్తావు అని చెప్పి మాట్లాడుతుంటే నువ్వు అర్థమైందే వాళ్ళు చాలా పవర్ఫుల్ అయిన వాళ్ళతో మనం ఫైట్ చేయడం చాలా కష్టపడి ఫైట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన 16 చెప్తా ఉంటాడు. ఎందుకు మీరు ఇలా ఫైట్ చేస్తున్నాడు? ఒక్కొక్కడికి వెళ్తున్నాం కదా! అలాగే మనం ఎట్టైనా వాడిని ఓడించేసి వద్దాం అని చెప్పి చెప్తా ఉంటే గ్రూప్‌లో మాట్లాడుకుంటే ఎట్టపోయినా మన డాక్టర్ బాబు ఒకడే సింగిల్ అయిపోతాడు. ఎందుకంటే నెక్స్ట్ డాక్టర్ బాబుని పంపించాలని చెప్పి ఫైట్ చేస్తున్నాడు. డాక్టర్ బాబుకి మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే వాడు బయటికి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటాను. ఇందాక నుంచి వెళ్తాను బయటికి. ఇక్కడ చూస్తే ఇంకా కొట్టబెట్టి ఓహ్! నా అవకాశం వచ్చినట్టుందే. సరే కానీ నేను వస్తా అని చెప్పి మాట్లాడతా అప్పుడే మన దగ్గరికి జోకర్ బాబాయ్ ఒకరితో ఫైట్ చేసేదానికి కూర్చుంటాడు. ఏం ఇలా వచ్చాడా అని చెప్పి చెప్తూ ఉంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదా అని చెప్పి స్ట్రైట్ కత్తి తీసుకుని వాడితో ఫైట్ చేసేదానికి రెడీ అవుతా ఉంటాడు. ఇంకో 3 కట్టెలు పట్టుకొని కాళ్ళు అసలు 4 స్టైల్స్ ఫోర్డ్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అక్కడ అన్ని పడేస్తుంది. మన జోకర్ బాబాయ్ ఈజీగా దాన్ని తప్పించుకుంటా 44 వెళ్తా ఉంటాడు. కానీ తన చెయ్యి అనేవి కట్ అయిపోతా ఉంటాయి. కనుక చూస్తే ఓ బాగానే వెపన్స్ బాగానే కొడుతున్నావే, బాగానే కష్టాలు చేస్తున్నావే అని చెప్పి స్ట్రైట్‌గా అక్కడికక్కడ తన తలకాయ లేపేసి ఉంటాడు. దానివల్ల నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే అది 1 వర్సెస్ 1 సోలో బ్యాటిల్. ఇక్కడ చూస్తే తను చాలా తొందరగా అయిపోచేస్తుంది. ఇక్కడ చూస్తే టైం అనేది ఇంకా జరుగుతున్నది. దాన్ని క్లియర్ చేసేదానికి ఎవడు రావట్లేదు. ప్లస్ ఇంకేమైనా పనిష్మెంట్ వస్తానని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఎవడైనా రండిరా అరే టైం లేదురా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. టైం అనేది చాలా తొందరగా అయిపోతూ ఉంటది. ఎందుకంటే ఎవడు రావాలని చెప్పి అనుకోవట్లేదు ఫైట్‌కి. ఎవడైనా వెళ్ళినా అటు సైడ్ గాని, ఇటు సైడ్ గాని ఎవడో ఒకడు గెలవని చెప్పి చెప్తా ఉంటే, సరే నేనేం చేయని చెప్పి డాక్టర్ కదా అని చెప్పి వెళ్లి చూస్తే తను నడుస్తూ వస్తా ఉంటది. తను చనిపోయాడు దానికి 50% ఉన్నాయని చెప్పి అప్పుడే 40-60 తను చనిపోయాడని చెప్పి అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే తను ఓడిపోయాడని చెప్పి తను ఓడిపోయిన అర్థం ఏంటా అది కింద పడేస్తాడు. ఇప్పుడు ఎవడైనా వస్తాడా రాడా అని చెప్పి చెప్తుంటే సరే సరే నేను వస్తున్నా అని చెప్పి మాట్లాడితే అప్పుడే వాడిని లేచేస్తుంటాడు. పడిపోదని స్టార్ట్ చేస్తుంటే చెప్పానా వాడు ఓడిపోలేదు అని చెప్పి చెప్తుంటే 80-20గా మాడిపోయి ఉంటుంది దాని స్కోర్ అనేది. ఇక్కడ చూస్తుంటే మనోళ్ళు ఫైట్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. దాంట్లో చూస్తూ ఉంటే తను మీ అన్నని చంపేస్తాం అని చెప్పి అప్పుడే ఒక క్లాట్ చూసేసరికి తను ఒక అమ్మాయి ఉంటుంది. మనం బ్లెస్ చేస్తుంటాం ఎందుకంటే అమ్మాయి అంత బాగుంటుంది కాబట్టి. అలాగే తను 122 ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే గౌను కూడా వీళ్ళందరూ చూస్తూ ఉంటే బాగానే ఉంది అమ్మాయి అని చెప్పి మాట్లాడుతుంటే సరే కానీ అప్పుడే మన సొంగ మూసేసుకుంటాడు. సరే కానీ నువ్వు అమ్మాయి కానీ నీతో ఫైట్ చేస్తా కానీ అని చెప్పి చెప్తూ ఉంటాడు. నాతో ఫైట్ చేస్తావా ఒక అమ్మాయితో అమ్మాయిని ఎత్త కొట్టగలను అని చెప్తే అమ్మాయిలందరూ నాకు ఈక్వలే అని చెప్పేసి సరే కానీ తను మట్టంగా మాట్లాడేసాక భయపడ్డ మనోడి పొం చూసేసాక చాలా బాగుంది అని చెప్పి నాకు తాకాలనుకుని అని చెప్పి చెప్తుంటే తన టైం లిమిట్ కనపడిపోతా ఉంటుంది. ఎందుకంటే 9-10 ఇంకొక 10% కనపడిపోయినంటే ఇంకో ఓడిపోయినారు మనం కానుకోవాలి. ఇక్కడ చూస్తుంటే తను ఏం ఫైట్ చేయకుండా అడ్డం నిలబడి ఉంటుంటుంది. తను చూసి తను ఇంకా షాక్‌లో ఉంటాడు. ఇక్కడితో పార్ట్ 1 అనేది ఎండ్ అయిపోయింది. అలాగే నేను పార్ట్ 2ని తొందరగా అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాను గైస్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. కాస్త వాయిస్ అనేది కాస్త నాయిసీగా ఉండదు. ఎందుకంటే మా గొంతు బాలేదు. ప్లస్ మా ఇంటి పక్కన ఒక కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే గైస్ బై బై. సీ యూ టుమారో.